విజయవాడలో ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ లో తీసుకుంటే అక్కడ బ్యాంకులో ఉందే మాట్లాడుకున్నాక గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ షాప్ అంతా అయిపోయింది. 28 లక్షల రూపాయలు విజయవాడలో 28 లక్షలు, అది కూడా మైసూర్ కేఫ్ సెంటర్ లో. అంటే ఏ స్థాయి ఉంటుంది? అద్భుతమైనటువంటిది. ఆ దగ్గరగా 70-80 లక్షలు ఉండే ఏరియాలో 29 లక్షలకే ఇట్లాగా షాపు ప్లస్ ఇది అసలు ఇంకే ఉంటది గ్రౌండ్ ఫ్లోర్ అయ్యాక ఆ బ్యాంక్ వాళ్ళు రిజిస్ట్రేషన్ కూడా ఉంది దానికి. కానీ డాక్యుమెంట్ రైటర్ ఒక పాయింట్ రైజ్ చేశాడు, వీళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్ లో దీని మీదన కోర్టులో నోటీస్ ఉన్నట్టుందండి అన్నాడు, ఒకసారి చెక్ చేసుకోండి అన్నాడు. అప్పుడు అక్కడ ఉన్న ఇళ్ళోళ్ళ దగ్గరికి వెళ్తే పై వాళ్ళందరూ మేమే వేసామండి, గ్రౌండ్ ఫ్లోర్ మాకు అందరికి పార్కింగ్ అన్నారు, గ్రౌండ్ ఫ్లోర్ లో షాపులు కట్టారు, ఒక షాపు ప్లస్ ఇల్లు కిందన 3 ఫ్లాట్లు కట్టారు అని ఆ దాంట్లో ఉన్నటువంటి ఇతర పై ఫ్లోర్ లో ఉన్న వాళ్ళందరూ కలిసి కేసేశారు. దాని కింద అది కోర్టులో నడుస్తుంది. ఆల్రెడీ ఇంకొక అతను కొనుక్కున్నాడు, రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి మనకి రిజిస్ట్రేషన్ చేసేస్తారు. కానీ లిటిగేషన్ అది ఎప్పటికీ కూడా. ఇవి ఎలా తెలుస్తాయి? అట్లాగే ఉంటాయి ఇవి కూడా. ఎందుకంటే ఇతను నిజంగా స్కామ్ చెయ్యాలి అనుకుంటే, అంటే నాకు మామూలుగా తమ్మినేని సీతారాము పరంగా చూస్తే పెద్ద క్రిమినల్ అనుకోవడానికి లేదు. అద్దెంట్లో ఉంటున్నాడట. ఎన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాడు అతను, మంత్రిగా చేశాడు,